ఎల్బీనగర్ పరిధిలో నివసించే కాలనీ నివాసులు ఎవరు భయభ్రాంతులకు గురికావద్దని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సూచించారు. ఇండ్లను కూల్చాలంటే తమను దాటుకొని రావాల్సి ఉంటుందని అన్నారు. ఇక తానుండగా తన ప్రజలకు ఎలాంటి హాని జరగనివ్వనని, ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. మూసీ బౌండరీలను, బఫర్ జోన్లను తాము నిర్ణయించలేదని అన్నారు. 50 మీటర్ల బఫర్ జోన్లను నిర్ణయిస్తే చాలా మంది ఇండ్లు కోల్పోతారని, తాను గతంలో కేసీఆర్కు చెప్పగానే నిర్ణయం వెనక్కి తీసుకున్నారని సుధీర్ రెడ్డి వివరించారు. మార్కింగ్ ఏమేమని చెప్పిన వెంటనే సరే మంచిదని చెప్పేసి అందరం కాలనీ వర్గం అందరం ఇక్కడ ఆపి మాట్లాడుతుంటే వెనుక నుంచి సర్వే వాళ్ళు పోయేసి ఆ ఉన్న లేడీస్ ని బయటికి గుంజేసి నెట్టేసి ఇంతకెళ్ళి నెట్టేసి పోలీసు వాళ్ళు వాళ్ళకి సహకరించడం ఏంటి సార్? ఇప్పుడు వాళ్ళకి ఏ విధంగా పోలీసు వాళ్ళు సహకరించడం మాకు కూడా అట్లనే చేయాలి కదా. మేము దౌర్జన్యం రౌడీలమా గుండాలమా ఎవరం సార్? మొత్తం అందరినీ దగ్గర 50 మంది పోలీసు వాళ్ళు పెట్టి మమ్మల్ని అందరూ రోడ్డు ఇళ్ళకెళ్ళి బయటికి గుంజి వాళ్ళ ఇంటికి కూడా మార్కింగ్ చేస్తుంది. ఇది మూసిపేట అంటారు సార్. అదేంటి మరి మూసిపేట, ఇది మూసిపేట అంటే అదేంటి కబ్జా చేసుకొని కట్టినట్టు లేక కనిపిస్తుందా? కొన్ని ఏళ్ళ సంది లేవట్ 1978 లో లేవట్ చేసి ఇప్పుడు దగ్గర 50 ఏళ్ళ లేవట్ అయ్యి పహానీలు ఉన్నాయి, కాసా పహానీలు ఉన్నాయి, 50 పర్మిషన్లు ఉన్నాయి. ఎందుకు ఈ విధంగా హింసిస్తారు? ఎవరైనా మాట్లాడుదాం. ఇప్పుడు కూడా ఎన్ని వరదలు వచ్చినా ఇక్కడ మునగలేదు, నీళ్ళని ఇన్ని చేయలేదు, కానీ ఎక్కడ ఇళ్లలో నీళ్లు రాలేదు, ఎవరు ఇబ్బంది పడదు. చాదరగట్ట దగ్గర నుంచి నాగోలు పిచ్చేదారు ఈ మూసీ పర్వత ప్రాంతాల్లో వాళ్ళందరూ కూడా భూకబ్జితులు అందరూ డబ్బులు పెట్టి లోన్లు తీసుకుని ఇల్లు కట్టుకున్నారు. రిజిస్ట్రేషన్ ల్యాండ్ ఎల్ఆర్ఎస్ పర్మిషన్ ఇస్తేనే వాళ్ళు నీళ్లు అమ్ముకున్నారు. ఇదే రిజిస్ట్రేషన్ బ్లాక్ లో ఈ సర్వే నంబర్ బఫర్ జోన్ లో ఉందో, FTL లో ఉందో, ఆర్బెట్ లో ఉందో అని చెప్తే రిజిస్ట్రేషన్ బ్లాక్ లో పెడితే కుటుంబ వాళ్ళు ఎవరు కూడా లోన్లు కష్టాలు పడి బంగారాలు తాకట్టు పెట్టి కొనేవాళ్ళు కాదు. అది పెట్టలేదు. ఇప్పుడు ఏమంటున్నారు, 10 సంవత్సరాల క్రితమే మేము పర్మిషన్ క్యాన్సిల్ చేసాము, వాళ్ళు ఎలా ఇచ్చారో మాకు తెలియదు, మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నామని రంగనాథ్ గారు నిన్న చెప్పారు. అంటే ఇప్పుడు మా పరిస్థితి ఏంటంటే మేము రోడ్డు మీదకి వచ్చేసినట్టు. పరిహారం ఏంటంటే 1.5 కోటి పెట్టి ఇల్లు పెట్టిన దానికి 25 లక్షలు ఇస్తారట. FTL లో ఉన్న వాళ్ళు కూడా 1.5 కోటి పెట్టి 2 కోట్లు పెట్టి ఇల్లు కట్టారు. వాళ్ళకి